బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విద్యుత్ కమిషన్ రద్దు చేయాలని హైకోర్టులో కేసీఆర్ వేసిన రిట్ పిటిషన్పై వాదనలు ముగిశాయి. దీనిపై తీర్పు రిజర్వ్ చేసింది హైకోర్టు. ఈ రోజు లేదా సోమవారం తీర్పు వెల్లడిస్తామని హైకోర్టు తెలిపింది. హైకోర్టులో ప్రభుత్వ తరపు ఏజీ వాదనలు వినిపించారు. నిబంధనల ప్రకారమే కేసీఆర్ జగదీష్లకు 2 సార్లు నోటీసులు ఇచ్చామని ఏజీ తెలిపారు. ఎంక్వైరీ వేయమని చెప్పినప్పుడు కమిషన్ ఏకపక్షం ఎలా అవుతుందని ఏజీ వాదనలు వినిపించారు. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విద్యుత్ కమిషన్ రద్దు చేయాలని హైకోర్టులో కేసీఆర్ వేసిన రిట్ పిటిషన్పై వాదనలు ముగిశాయి. దీనిపై తీర్పు రిజర్వ్ చేసింది హైకోర్టు. ఈ రోజు లేదా సోమవారం తీర్పు వెల్లడిస్తామని హైకోర్టు ప్రకటించింది. హైకోర్టులో ప్రభుత్వ తరపు ఏజీ వాదనలు వినిపించారు. నిబంధనల ప్రకారమే కేసీఆర్ జగదీష్లకు 2 సార్లు నోటీసులు ఇచ్చామని ఏజీ తెలిపారు. ఎంక్వైరీ వేయమని చెప్పినప్పుడు కమిషన్ ఏకపక్షం ఎలా అవుతుందని ఏజీ వాదనలు వినిపించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా రిపోర్టర్ రానా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రానా, చెప్పండి. ఎంఎన్ఆర్ కేసీఆర్ వేసినటువంటి రిట్ పిటిషన్ విచారణకు తీసుకోవాలా వద్దా అనే దానిపైన ఇవాళ వాదనలు ముగిసాయి. ముఖ్యంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏజీ ఇవాళ ప్రభుత్వం సంబంధించినటువంటి అంశాలను ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చినటువంటి నేపథ్యం కనపడుతుంది. అసెంబ్లీ సాక్షిగా అప్పటి మాజీ ఎవరైతే ఎనర్జీ మినిస్టర్ ఉన్నాడో జగదీష్ రెడ్డి, ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నటువంటి ఆయన అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రిని ఉద్దేశిస్తూ ఈ ఏదైతే విద్యుత్ కొనుగోలులో కానీ విద్యుత్లో జరిగినటువంటి అక్రమాలపైన ఎటువంటి మీరు యాక్షన్ తీసుకున్నా ఎటువంటి ఎంక్వైరీలు వేసుకున్నా మేము సిద్ధమనేసి కూడా ఆయన అసెంబ్లీ వేదిక కూడా ప్రకటించాడు. కాబట్టి దాన్ని బేస్ చేసుకుని మేము కమిషన్ ఏర్పాటు చేసాము. కమిషన్ ఏర్పాటు చేసి వీరికి నోటీసులు ఇచ్చాము. దాంట్లో తప్పేముందనేసి కూడా ఇవాళ ఏజీ తన వాదనలో చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎంక్వైరీ వారే వేసుకోమని చెప్పినప్పుడు ఈ కమిషన్ ఏకపక్షంగా ఎలా అవుతుంది అనేది కూడా వారు ఎందుకు అలా మాట్లాడుతున్నారంటూ కూడా ఇవాళ కోర్టు దృష్టికి తీసుకొచ్చినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. కమిషన్ ఏమని వాళ్ళే చెప్తారు, ఎంక్వైరీ చేయమని వాళ్ళే చెప్తారు. మళ్ళీ కమిషన్ వద్దు, ఎంక్వైరీ వద్దు అన్న టైప్లో కూడా మళ్ళీ రిట్ పిటిషన్లు వేస్తున్నారంటూ కూడా ఇవాళ ఏజీ తన వాదనలను కోర్టు దృష్టికి తీసుకొచ్చినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు కేసీఆర్ తన లేఖలో కానీ అలాగే రిట్ పిటిషన్లో కానీ జస్టిస్ నరసింహారెడ్డికి సంబంధించిన ప్రెస్ మీట్ అంశాన్ని ఆయన ఎక్కువగా ప్రస్తావించారు. అయితే ఈ ప్రెస్ మీట్ గురించి కూడా ఏజీ చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో ఎక్కడా కూడా నరసింహారెడ్డి ఏకపక్షంగా కూడా మాట్లాడలేదు. పైగా నోటీసుల గురించి విషయంలో కూడా ఎక్కువగా ఆ నోటీసుల్లో ఏం పొందుపరిచారని తెలిపే కూడా అనే అంశాలు కూడా ఆయన ఎక్కడ కూడా ప్రెస్ మీట్లో ప్రస్తావించలేదంటూ కూడా ఆయన చెప్పినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఎక్కడ కూడా బయాస్డ్గా అంటే ఒకరికి మేలు చేకూర్చే విధంగా కూడా ఒకరికి అనుకూలంగా కూడా ఎక్కడ కూడా ఆయన మాట్లాడలేదంటూ కూడా ఏజీ కోర్టు దృష్టికి తీసుకొచ్చినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు విద్యుత్ కొనుగోలు వ్యవహారంపైనే మేము ఓపెన్గానే మేము ఈ పబ్లిక్ నోటీసు సంబంధం జారీ చేసాము. దాంట్లో ఇంకా డౌట్ ఏముంది అనేది కూడా ఆయన చెప్పినటువంటి నేపథ్యం కనపడుతుంది. దాంతోపాటు ఈ కేసులో దాదాపు 15 మంది నుంచి చాలా కీలకమైనటువంటి సమాచారాన్ని మేము సేకరించాము. ఆ సమాచారాన్ని బేస్ చేసుకొని మాత్రమే మేము కేసీఆర్కి కమిషన్ ముందు విచారణకి హాజరు కావాలంటూ కూడా నోటీసులు ఇచ్చామంటూ కూడా ఏజీ తన వాదనలో ఆయన పెట్టడం జరిగింది. దాంట్లో ఈ 15 మందిలోనే అయితే ఈ కేసులో చాలా కీలకంగా అంటే ప్రభుత్వం ఆరోపిస్తున్న విధంగా చాలా అక్రమాలు జరిగాయి. దీంట్లో ప్రధానంగా ఉన్నటువంటి అప్పటి సీఎండి ప్రభాకర్ రావు యొక్క పాత్ర ఉంది. కాబట్టి ఆయన కూడా తన స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అతను కూడా మేము మాట్లాడాము. దాంతోపాటు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి దగ్గర కూడా మేము వివరాలు కూడా సేకరించాము. అందరూ ఇచ్చినప్పుడు ఇంకా కేసీఆర్ ఎందుకు ఇవ్వరంటూ కూడా ఆయన తన వాదనలో చెప్పినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దాంతోపాటు ఒక సోమవారం ప్రభాకర్ రావుతో పాటు జగదీష్ రెడ్డి కూడా కమిషన్ ముందు వాళ్ళు హాజరయ్యి వాళ్ళు అనేక వివరాలు అంటే మేము క్వశ్చన్స్ అడిగినప్పుడు ఈ విద్యుత్ కొనుగోలు ఏ రకంగా జరిగింది, ఎందుకు తక్కువగా ఉన్నటువంటి ప్రైస్ని ఎక్కువగా మీరు కొన్నారు, ఎందుకు మీరు ఛత్తీస్గఢ్ వైపే మీరు మళ్ళారు అనే దానిపై కూడా, ఎందుకంటే విద్యుత్ సంక్షోభం లేనప్పుడు కూడా అధిక రేటుకి మీరు ఎందుకు కొన్నారని కూడా క్వశ్చన్ చేసినప్పుడు వారు కొన్ని సమాధానాలు చెప్పారంటూ కూడా ఏసీ ఇవాళ ధర్మాసనం దృష్టికి ఆయన తీసుకొచ్చిన